నువ్వు 5 గంటలు లేసి ముగ్గేస్తున్నావా? నాది పక్కన పెట్టు మేజర్, నువ్వు ఆర్మీలో మేజర్ కదా. ఓ అక్కడ ఉగ్రవాదులను ఏరేసాను పారేసాను, నువ్వు 5 గంటలు లేసి ముగ్గేస్తున్నావేంటి? బార్డర్ లో పరిస్థితులు వేరు, భార్య దగ్గర పరిస్థితులు వేరు బాబు. ఆ రెండింటిని కంపేర్ చేయకు. క్లారిటీ ఉంటే చాలా మంచిది. వీరప్రతాప్, ఓ అరవింద సమేత స్టోరీ నాదే అన్నావు. మొండి కత్తితో 30 మంది నరికానన్నావు, నువ్వు 5 గంటలు లేసి ముగ్గేస్తున్నావేంటి? పెళ్ళాన్ని మించిన మొండి కత్తి ఏముంటుంది బాబురా? 30 మందిని చంపిన మొండి కత్తి కూడా పెళ్ళ ముందు ముడుచుకుని కూర్చుంటుంది బాబురా. అంతకు మించి నన్నేం అడక్క. కరెక్టేలే, అస్తమంచిపోయిన మన జీవితానికి సూర్యోదయం కాకముందో ముగ్గేసి వెళ్ళిపోతాం పదండి, లేకపోతే జనాలు వచ్చే టైం అవుద్ది. చూడటానికి ఎంత బాగుందో. మీకు ఇలాంటివి చాలా బాగుంటాయి. మేజర్, ఏమైంది మేజర్, ఎందుకు ఏడుస్తున్నావు? బార్డర్ లో గెలిచాను బాబురావు, భార్య దగ్గర ఓడిపోయాను బాబురావు, ఓడిపోయాను. ఊరుకో మేజర్, మనం పెగ్గులేసే స్టేజ్ నుంచి ముగ్గులేసే స్టేజికి తీసుకొచ్చారు ఈ పిల్లలు, ఏం చేయలేం. ముగ్గి. అయ్యో అయ్యో అయ్యో, ఒకప్పుడు రాజ్యాలే గెలుచుకున్న మగజాతి ఈ రోజు ఇలా 5 గంటలకే లేచి ముగ్గేస్తోందా? తాళి కట్టిన నేరానికి భార్యలకి భర్తలకు భారీ మూల్యం చెల్లించుకోవలసిందేనా? తప్పదు తప్పదు. ఈ నిర్లక్ష్య వైఖరిని అడ్డుకునే మగవాడెవరు లేడా లేడా లేడా? అబ్బో, ఇక్కడ మేజర్ వల్ల ఫ్యాక్షనిస్ట్ వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతారా దరిద్రుడా? వెళ్ళప్పటికి ముందే మేము ఆల్రెడీ గాయాలతో ఉన్నాం, ఆ గాయాల మీద వచ్చి కారం చల్లుతా వింటారు నువ్వు. జనాలు వచ్చే టైం అయింది, లోపలికి వెళ్దాం పదండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. సోపని ఎంత తుడిచినా ఇటు తిరుగుతావా? నీ అమ్మ కడుపు మాడ, పొద్దున్నేమో మొక్కుతావు, పగలంతా తొక్కుతావు, ఏంటి ఇదంతా? మొక్కడానికి కొన్ని లెక్కలుంటాయి, తొక్కడానికి కొన్ని లెక్కలుంటాయి. ఇన్ని లెక్కలు ఎక్కాల పుస్తకంలో కూడా ఉండవు కదే. ఎవరైనా నిన్ను చూస్తే ట్రెడిషన్ అంతా నా ఇంట్లోనే ఉంది అనుకుంటారు, కానీ నా ఇంట్లో ఉంది ట్రెడిషన్ కాదు, టెర్రరిజం అన్న సంగతి నాకు తప్ప ఎవరికి తెలియదు. ఏంటి స్వాగతంలో మాట్లాడుకుంటున్నావు? అన్ని బాగున్నాడు, హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటాడు, నాలాగా ఏం బాగాలేనోడు స్వాగతంలోనే మాట్లాడుకుంటాడు. కొటేషన్ చెప్తున్నావు ఏంటి? మగాడికి పవర్ ఉంటే కొట్టేసి చెప్తాడు, నాకు ఆ పవర్ లేదు కాబట్టి కొటేషన్లు చెప్తున్నా. మేజర్, తల నుంచి ఏంటి రక్తం కారుతుంది? అది రక్తం కాదు బాబురావు, టమాటా సూప్. ఇంత రక్తం కారుతుంటే టమాటా సూప్ అంటావేంటి మేజర్? ఏమైందో చెప్పు మేజర్. అది టమాటా సూపే, టమాటా సూపే బాబురావు. నీ నోరు అబద్ధం చెప్పినా నీ అభినయం నిజం చెప్తుంది మేజర్. ఏం జరిగిందో చెప్పు మేజర్. కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది. పప్పు వండడం రాదని పప్పు కుదితో కొట్టదు బాబురావు అది నన్ను. వెరీ గుడ్. కూరగాయ కోయడం రాదు, కత్తితో పొడిచేస్తుందా బాబురావు, కత్తితో పొడిచేస్తుందా బాబురావు అడుగుతున్నా. ఊరుకో మేజర్, ప్రతి మగాడి జీవితం పెళ్లి కాకముందు తెల్లటి గుడ్డులా నిగిలిగలాడుతుంది, పెళ్ళైన తర్వాత ప్రతి మగాడి జీవితం ఆమ్లెట్ అయిపోతుంది. మనది గుడ్డు లాంటి జీవితం మేజర్, ఒకసారి పగిలిందనుకో అతకదు, ఆమ్లెటే ఆమ్లెటే. వీరప్రతాప్, చేయికేమైంది? బాత్రూమ్ లో జారిపడ్డా. బాత్రూమ్ లో జారిపడ్డా. నిజం చెప్పు. అలా చూస్తారేంట్రా? అంటే ఏంట్రా మీ ఉద్దేశం? బట్టలు ఉతకలేదని చెప్పి నా భార్య నా చేయి విరిచేసింది అనుకుంటున్నారా? చెప్పేశాడు. అంత సీన్ లేదు అక్కడ. బాత్రూమ్ లోనే జారిపడ్డా. తెలియకుండా ఫ్లో లో నిజం చెప్పేసు. నమ్మరారా? అలా చూస్తారేంట్రా? నమ్మండ్రా. నమ్మర్రా మీరు నమ్మనప్పుడు నేను అబద్ధం చెప్పి ఏం లాభంరా? నేను బాత్రూమ్ లోనో బెడ్రూమ్ లోనో జారిపడలేదురా, బట్టలు ఉతకలేదని చెప్పి నా చేయిని చెరుగ్గడ విరిచేసినట్టు విరిచేసిందిరా అయ్యా. దాని చేతులు ఇరిగిపోను. చెప్పిన పని సక్రమంగా చేస్తే బాడీ బాగుంటుంది, బాడీలో అవయవాలు కూడా బాగుంటాయి. మూసుకొని లోపలికి రా, చేతికి ఆయింట్మెంట్ రాస్తాను. బాబురాదండి, చెయ్యి విరగదీసింది అదే, ఆయింట్మెంట్ రాస్తానంటుంది అదే. వీరప్రతాప్, గిల్లేది వాళ్ళే, జోల పాడేది వాళ్ళే. త్వరగా ఇంట్లోకి వెళ్ళు, చేయి విరిచిన పిల్లానికి మెడ వీరని పెద్దలే. చీర ఫాల్ కుట్టమని చెప్పాను నీకు, ఎందుకు కుట్టలేదు? కుట్ట అవతల ఫంక్షన్కి వెళ్ళాలి నేను, పగిలిపోద్ది కుట్టకపోతే. ప్రతి మగవాడి జీవితం చీర చుట్టే తిరుగుతుంది బాబురావు, చీర చుట్టే తిరుగుతుంది. ప్రతి మగాడి జీవితం నిజంగా చీర చుట్టే తిరుగుతుంది. ఇదిగో ఏంటి ఇది? నేను నీకు విడాకులు ఇస్తున్నాను. సడన్ గా విడాకులు అంటే? నువ్వు విడాకులు ఇస్తే పెళ్ళాం వదిలేసిన మొగుడని సమాజంలో అదోలా చూస్తుంది.
అంత భయపడేవాడివి బయటికి వచ్చి సోది పెట్టావేంటి? ఇంట్లో పని అని ఎవరు చేస్తారు? ఇంకెవరు చేస్తారు? నేనే చేస్తా. నువ్వు చిన్న చిన్న విషయానికి హట్ అయిపోయి ఇలా విడాకులు ఎట్టమ్మా? అమ్మా పదా ఇంట్లో అంట్లోని కడిగేసి తర్వాత నీకు తలంట పోస్తాను. పదా నువ్వు. ఆ రోజు రాత్రి బాబురావు రోజంతా కష్టపడినందుకు బాధ లేదు బాబురావు. ఎంత కూడా కనికరం లేకుండా బయటకు తోసేసారు చూడు, దానికి గుండె చెరువైపోతుంది బాబురావు. బాబురావు నా పిల్ల పని చేయి ప్రతిఫలం ఆశించకు అంది. ప్రతిఫలం ఆశించకుండా ఎలా బాబురావు? అరే దరిద్రులారా, ఇద్దరు నాకే చెప్తారేంట్రా మీరు? నేను కూడా మీలాగా దిండే దుప్పటి పట్టుకొని బయటికే వచ్చాను కదరా. బయటికే వచ్చానుగా డోలు వచ్చి మధ్యలో చెప్పినట్టు నాకు చెప్పుకుంటారేంట్రా మీరు దరిద్రులారా? ముగ్గురిది ఒకటే కథ, ఒకటే వెదరా. అయ్యో అయ్యో వీడొకడు. మీరు ముగ్గురు పొద్దున్నే లేచి ముగ్గేస్తారు, రాత్రి అయితే ఇదే ముగ్గుల పక్కన పడుకుంటారు. ఎంత దారుణం, ఎంత దారుణం. భగవంతుడా, నేను నిన్ను మూడే 3 కోరికలు కోరుకుంటాను. 1 భూకంపాలు రాకుండా చూడు, 2 తుఫాన్లు రాకుండా చూడు, 3 ఈ ముగ్గురికి వచ్చిన కష్టాలు ప్రపంచంలో ఎవరికి రాకుండా చూడు, ఎవరికి రాకుండా చూడు. ఎవడ్రా ఈడు? పుండు మీద కారం చల్లటానికే వస్తాడు. పుండు మీద కారం చల్తాడేంట్రా? ఆల్రెడీ మనం నలుగే ఉన్నాం, ఆల్రెడీ మళ్ళీ నలుపుతాడేంటి దరిద్రుడు మాటలతో? ప్రతి అడ్డమైన వచ్చి మన మీద కౌంటర్ వేసిపోతున్నాడు బాబురావు. మనం ఏదో ఒకటి చేయాలి బాబురావు. పిల్లల మీద ఆపరేషన్ మొదలు పెట్టాలి. బాబురావు మొన్ననే మా ఆవిడకి పెద్ద ఆపరేషన్ చేయించా. మీ ఆవిడకి పెద్ద ఆపరేషన్ చేయించావా? ఇందుకు కాదు నేను దన్నేది మీ ఆవిడ. అరే ఫ్యాక్షనిస్ట్ లా ఆలోచించరా, దెంటిస్ట్ లా ఆలోచించరా దరిద్రుడా. ఎంత సైలెంట్ ఉన్న మగాడైనా మందు తాగితే వైలెంట్ అయిపోతుంది. నువ్వు వాటర్ కొట్టు, తర్వాత నీ పెళ్ళాన్ని కొట్టు. అంతేనా బాబురావు? అంతే. తెచ్చగొడుతున్నాడు. ఇట్లాగే పాడు చేస్తా. బాబురావు అరవింద్ సమేత స్టోరీ నాదే బాబురావు. ఒక పెగ్గుకే అయిపోయింది బాబురావు నా చేతిలో. వసే ఎలక మొహం దానా, బయటికి రావే. బాబురావు నేను క్వార్టర్ వేస్తే అది ఫుల్ వేసింది బాబురావు. అది ఫుల్ వేసిందా? ఏరా క్వార్టర్స్ పిల్లల్ని కొట్టేస్తారా మీరు? మరి ఫుల్ కొట్టిన పిల్లం ఏం చేయాలరా? చంపేయాలి కదా. వాడి సీటు చింపుతుంది కదా ఆవిడ. గట్టిగా అనుకో, మన సీటు చిరిగిపోతుంది. మీరు మందు కొడితే మత్తు ఎక్కుతుందిరా, అదే మేం మందు కొడితే మాకు పిచ్చి 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 ఎక్కుతుందిరా, పిచ్చి ఎక్కుతుందిరా. ఇంకొకసారి క్వార్టర్ ఎత్తా ఫుల్ ఎత్తా అన్నావు అనుకో, అబ్బా మడతెట్టి కొట్టేస్తా. పూడతా మాకన్నా. ఒక్కడిని కొడితే ఇద్దరికి ఇద్దడు. అరే దరిద్రుడా, ఆపరేషన్ పెళ్ళామని చెప్పి నన్ను రెచ్చగొట్టి దాని దగ్గర పంపించి నువ్వు పడుకుంటావేంట్రా? నీ పిల్ల ఫుల్ కొడుతుందని నాకు కూడా తెలియదు బాబురావు. అది ఫుల్ దాగి కుల్లబడి చేసింది బాబురావు. బాబురావు అరవింద సమేత స్టోరీ నాదే బాబురావు. ఏ ప్లాన్ ఫెయిల్ అయిందిరా? నా దగ్గర బి ప్లాన్ ఉంది. ఏంటి బాబురావు? ఇప్పుడు సత్తిపండు మందు. వాడు కోటర్ కొట్టి వాళ్ళ ఆవిడ ఫుల్ కొట్టింది కాబట్టి వీడిని కొట్టింది. నువ్వు ఫుల్ కొట్టు, ఫుల్ అయిపోతుంది. చంద్ర అందరికి సలహాలు ఇచ్చి కొట్టిస్తాడు. నో సత్తిపండు, నో నో. బాబురావు నేను మందేశానంటే మనిషిని కాదు, మానవ మృగాన్ని. ముందు ఏరా. వద్దు సత్తిపండు, చెప్తున్నా విను. మందు తాగుతూ బాటలో ఉన్న శత్రువుని ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. వస్తున్నాను, కాసుకోరా. నిన్ను దేవుడు కూడా ఎక్కడికి కాపాడలేడు. వెళ్తున్నావు? బాటర్కి వెళ్తున్నాను అరే బాబురావు. బాబురా, తాగి పెళ్ళాన్ని కొట్టమంటే బాటర్కి వెళ్ళి కొడతా అంటాడు. బాబురావు ట్రైన్ పట్టాల మీద 10 పైసలు దిమ్మ పెడితే ఎలా చిదిగిపోతుందో అలా చిదిగిపోతుంది బాబురావు నా పిల్లం. బాబురావు టైర్ కింద నిమ్మకాయ పెడితే ఎలా నలిగిపోతారా నలిగిపోతుంది బాబురావు నా పిల్లం. అరే ఎంతసేపు డైలాగ్ చెప్తావురా? పర్ఫామ్ చేసేది ఏమైనా ఉందా? నన్ను మేకలు అనుకుంటున్నావా? నీ ఇంట్లో మేకలు అనుకుంటున్నావే? బయటికి రావే.
నేను ఒక ఫుల్ వేస్తే అది 2 ఫుల్ వేసింది బాబురావు. 2 ఫుల్లులా? అరే ఒక ఫుల్ వేసి నన్ను కొడదాం అనుకుంటే నేను 2 ఫుల్ వేసాను. మరి నేనేం చెయ్యాలరా? ఎరక్కొట్టాలి. బాబురావు వాడి పిల్ల నా పిల్ల కంటే సూపర్ కొట్టింది బాబురావు. సూపర్ షాట్. దరిద్రుడా, నీ ఆనందం మీద మంట పెట్ట. సాటి మగాడు కష్టంలో ఉంటే సంతోషపడతారా నువ్వు? ఇందుకు కాదట్రా మన పిల్లల దగ్గర చులకనైపోయింది. వాడు ఆనందం. అమ్మో బాబురావు పడుకుంటావేంటి బాబురావు? మంచి సీన్ జరుగుతుంది అక్కడ. ఎంజాయ్ చేయాలి. రేయ్! ఇంకొకసారి ఫుల్ వేసి హాఫ్ వేసి మమ్మల్ని తొక్కేద్దాం అనుకుంటే తొక్కేస్తాంరా, ఎదవల్లారా. బాబురావు వాడికి చితికిపోయింది. వాడు ఆనందం చూడు. ఏం ప్లాన్ రా దరిద్రుడా? కుక్కను కొట్లాడు కొట్టింది రాది. సత్తిపండు టైర్ కింద నిమ్మ పండు ట్రైన్ పట్టాల మీద రూపాయి బిల్ల. రే వీళ్ళకి సి ప్లానే కరెక్ట్ రా. ఏంటది బాబురా? చెప్పను, చేసి చూపిస్తా. ఇంట్లోకి వెళ్ళండి. ఇటు సెటిల్ అయిపోతారేమో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఈ షాట్ మాత్రం భలే ఉంది. బాబురా, సీ ప్లాన్ అంటే ఇదా? మరి ఇదే ఏం చేయమంటావు? వాళ్ళతో యుద్ధం చేయలేము అని తెలిసిన తర్వాత వాళ్ళ కాంప్రమైజ్ అయిపోవడం బెటర్. నువ్వు వేసిన ఏ ప్లాన్ తో ఈడికి పగిలింది, బి ప్లాన్ తో నాకు పగిలింది. నువ్వు సి ప్లాన్ వేసుకొని సేవ్ అయిపోతావా? ఇది పద్ధతేనా బాబురా? పోనీ డీ ప్లాన్ ఏమైనా ఏమంటావా? ఈ ప్లాన్ లేసి వాళ్ళతో పగలగొట్టించుకునే బదులు ముగ్గేసుకోవడం బెటర్. మరి ఆ ముగ్గు బెటరా? ఇక్కడ నుండి ప్లాన్ లేకుండా ముగ్గులు వేసుకోండి. అర్థమైందా? పదండి లోపలికి. పదండి. అయ్యో ఎప్పుడు చంపుతున్నావు దరిద్రుడా? ఇక్కడే గాయపడుకుంటే అయ్యో అయ్యో అనుకుంటూ వస్తున్నాడు దరిద్రుడు. ఆడదానికి ఆడది శత్రువు కాత్ర, మగాడికి మగాడే శత్రువు తయారైపోయాడు చూడు. పాటి పాటి మాటలతో చంపుతున్నాడు. పదండి లోపలికి.